ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న బడుగు లింగయ్య యాదవ్ గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి బాబు గొడవజేటు సరే ముఖ్య అతిథిగా విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారికి, అలాగే తాత మధు గారికి, రాకేష్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, చంద్రశేఖర్ అన్నకు, వేదిక మీద ఉన్న మిగతా మిత్రులందరూ కూడా పెద్దలకు నమస్కారం. అన్న, హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటోడు పరమ డర్టీ పాలిటిషియన్. పైకి కనపడే ఉత్తమ్ కుమార్ రెడ్డి వేరు, అసెంబ్లీలో కనపడే ఉత్తమ్ కుమార్ రెడ్డి వేరు, హైదరాబాద్లో కనపడే ఉత్తమ్ కుమార్ రెడ్డి వేరు, హుజూర్ నగర్లో కనపడే ఉత్తమ్ కుమార్ రెడ్డి వేరు. పరమ దుర్మార్గమైన రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవడన్నా ఉన్నట్టే రేవంత్ రెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే. అది నిర్బంధంలో కావచ్చు, అక్రమ సంపాదనలో కావచ్చు. రేవంత్ రెడ్డి తర్వాత ఇలా పోటీ పడుతున్న నాయకుడు ఎవరున్నంటే ఈ రాష్ట్రంలో మంత్రులలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే. ఈనాటి ఈ సమావేశంలో యువకుడు మిత్రుడు పిల్లుట్ల రఘు గారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావటము, మన కుటుంబ సభ్యునిగా రావటం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. హుజూర్ నగర్ నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా ఈ ఎన్నికలైన దగ్గర నుంచి అక్కడ పోయిన మాజీ ఎమ్మెల్యే వెళ్ళిపోయినప్పటికి కూడా ఒక్క కార్యకర్త కానీ, ఒక గ్రామ పంచాయతీ నాయకుడు కానీ ఎవ్వరు కూడా ఆయనతో పోలే. ఒక్కడు లాస్ట్కు ఆ మాజీ ఎమ్మెల్యే సొంత ఊరు గుండ్లపల్లి సర్పంచ్ కూడా ఆయన ఎమ్మడి పోలే. అందరు కూడా ఏకట్టుగా ఉన్నారు. హుజూర్ నగర్ ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి కూడా టీఆర్ఎస్ పార్టీ బలం తక్కువ లేదన్నా. మొన్న అన్ని నిర్బంధాలు ఉన్నప్పటికీ కూడా, ముఖ్యంగా మిగతా మండలాలలో ఎక్కడ కూడా నామినేషన్లు వేయకుండా నిర్బంధం చేసినప్పటికీ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 38 గ్రామ పంచాయతీలు మన హుజూర్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయటం జరిగింది. తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి డైరెక్ట్గా కాన్వాయ్లో డబ్బులు తీసుకుపోయి నేరేడుజర్లో హుజూర్ నగర్లో వార్డులలో పంచిన ఘటన మనం చూస్తున్నాం. నేరేడుజర్లో ఓటుకు 10,000 పెట్టి అయినా కానీ ఆయన నిక్కి నీళ్ళు గెలిచే లాస్ట్కు 2 వార్డులతో బయటపడ్డాడు. చెప్పే అంశం ఏంటంటే హుజూర్ నగర్లో క్యాడర్ చాలా బలంగా ఉంది. మీ నాయకత్వంలో ఖచ్చితంగా కేటీఆర్ గారి నాయకత్వంలో, జగదీశ్వర్ నాయకత్వంలో, ముఖ్యంగా కేసీఆర్ గారంటే విపరీతమైన ప్రేమ ఉంది అందరికి కూడా. ఎప్పటి నుంచో నేను పోయినప్పుడల్లా ప్రతి గ్రామంలో కానీ ప్రతి మండలంలో కానీ ఫస్ట్ వచ్చే రిక్వెస్ట్ ఏంటంటే సార్తో ఒక్క ఫోటో తీయించండి సార్, ఫోటో పెట్టుకొని ఉంటామన్నది వారి యొక్క రిక్వెస్ట్. మీ అందరి తరఫున నేనే చెప్తున్నా, సార్ని కూడా అడిగినాము. నల్లగొండ జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని పిలిస్తే మాత్రం ఫస్ట్ హుజూర్ నగర్ పిలిస్తే నరసనాన్ని కూడా అందరి ముందు హామీ. కాబట్టి హుజూర్ నగర్ నియోజకవర్గం అనేది బీఆర్ఎస్ పార్టీకి చాలా బలమైన నియోజకవర్గం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయటం ఖాయము. ఆయన ఎంత ఉన్నా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని దాష్టికాలు చేసినా కానీ పోరాట యోధుల్లాగా హుజూర్ నగర్లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు నిలబడి కొట్లాడుతున్నా. ఖచ్చితంగా ఈ సందర్భంగా మీకు ఒక మనవి, ఏదో ఒక టైంలో మీరు ఎప్పుడు టైం ఇచ్చినా కానీ ఒక్క మీటింగ్ హుజూర్ నగర్లో ఖచ్చితంగా మీరు రావాలని. ఆ సర్పంచులది సన్మానం కూడా పెండింగ్ ఉంది కాబట్టి దయచేసి త్వరలో మీరు వస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు